నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాడు. స్తోత్రం. ఇప్పుడు ఆకర్షించాలి. ఇదే మాట పరమగీతం 1వ అధ్యాయములో, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము అంటుంది. చూడు ఒకసారి. 1వ అధ్యాయము పరమగీతము 1వ అధ్యాయము 4వ వచనం. నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. చాలు. ఇప్పుడు నన్ను ఆకర్షించు, నేను నీ యొద్దకు పరిగెత్తి వస్తాను అనాలా. నన్ను అన్నది ఏకవచనం, మేము అన్నది బహువచనం. నన్ను ఆకర్షించు, మేము పరిగెత్తి వస్తామేంది? సరే, దీన్ని మీకు ఈజీగానే సింపుల్గా అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో యాకోబు బావి దగ్గర ఒక ఆమెను ఆకర్షించాడు. ఎవరు ఆమె? సుబ్బాయమ్మ. సమరయ స్త్రీయా? సుబ్బాయమ్మే అనుకున్నానులే నేను. సమరయ స్త్రీగా? స్తోత్రం. సమరయ స్త్రీని ఒక్కదాన్ని ఆకర్షించాడు. ఆమె ఏం చేసింది? ఊరిని ఆకర్షించింది. నేను చేసినవన్నీ నాతో తెలిపిన వాడు ఇతడు ప్రవక్తగాడా, ఇతడు మెస్సియాగాడా, ఇతడు క్రీస్తుగాడా అని ఊరు మొత్తం సాటింపేసరికి ఊరు వెళ్ళొచ్చింది. నన్ను ఆకర్షించుము అయ్యా, ఒక్కొక్కరినిగా నన్ను దర్శించు, నేను ఇక ఒంటిగా ఉండను, అనేక మందిని ప్రభావితం చేస్తాను దేవా. ఇప్పుడు ఆకర్షించాలంటే తండ్రి ఏం చేస్తాడు? ఒక వ్యక్తి ఆకర్షింపబడాలంటే ఏం చేస్తాడు? మనల్ని ఇనువుగా చేసి ఆయన అయస్కాంతంగా మారి జుప్ అని లాగేస్తాడా? ఆకర్షించడానికి కొన్ని పనులు చేస్తాడు. ఆ ఆకర్షించడానికి చేసే పనుల్లో మొట్టమొదటిది ఆయన వాక్కును పంపుతాడు. కొంతమందిని దేవుని మాటలు ఆకర్షిస్తాయి, కొంతమందిని దేవుని పాటలు ఆకర్షిస్తాయి, కొంతమందిని దేవుని కార్యాలు ఆకర్షిస్తాయి, కొంతమందిని దేవుని వ్యక్తిత్వ సౌందర్యం ఆకర్షించిద్ది. మొత్తానికి ఎవరు దేనికి కదులుతారో అది తన బిడ్డలకు అందేటట్టు చేసి తత్ఫలితంగా వాళ్ళని ప్రభువునొద్దకు ఆకర్షిస్తాడు. అలా మొత్తానికి ఇక్కడ కూర్చున్న మీ అందరూ కావచ్చు, ఈ లైవ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, తర్వాత వినబోయే వాళ్ళు కావచ్చు, మొత్తానికి ఎవరిని ఎట్లా పట్టాడు? మొత్తానికి ఆకర్షించాడండి. అలా ఆకర్షించకుండా, ఆ ఆకర్షణ లేకుండా ఆయన అసలు ఎట్లా ప్రేమిస్తావు? ఆయన దగ్గరికి ఎలా వస్తావు? వచ్చినా ఆయనతో స్థిరంగా ఎలా నువ్వు నడవగలుగుతావు? అవునా? సో నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు. మొత్తానికి నువ్వు ఆకర్షింపబడటానికి ఏదో నీకు సంబంధించింది నీకు తగిలింది. నాకు కావాల్సింది నాకు దొరికింది ఆనాడు, దాన్ని బట్టి నేను కనెక్ట్ అయ్యా. నేను అంటాను అందరినీ లాగేసేయచ్చు కదంటే కుదరదురా. నీలాగా అందరు లేరుగా. నీ మనసులాగా అందరి మనసు ఉంటే అట్నే లాగుతాను. నీ బుద్ధిలాగా ఇంకొకటి బుద్ధి ఉంటే వాడిని లాగుతాను. నువ్వు నా గొర్రెలాగున్నావు, నా గొర్రెవి నువ్వు, వాడు కూడా అట్లనే ఉంటే వాడిని కూడా లాగుతాను. కానీ కొంతమంది నీలా లేరు, రివర్స్లో ఉన్నారు. వాళ్ళ బతుకు అంతే. అంటే వాళ్ళకి చెప్పవా తండ్రి? చెప్పకే, వాళ్ళకి చెబుతాను. మీరు ప్రార్థిస్తున్నారు కదా, ప్రకటిస్తున్నారు కదా, మీ ప్రయాస ఫలించేటట్టు నా వంతు నేను కూడా ప్రయాసపడతాను. ఇలాగ దేవుడు తన యొద్దకు ఆకర్షించుకోవడానికి అన్నిటినీ వాడి వీటితో పాటు మన రక్షణార్థమై, మన క్షేమార్థమై మరొక దాన్ని వాడతాడు. దాని పేరు శ్రమ. ఇదొకటి ఉందండి శేషం. ఇది రెండవదండి. శ్రమ. ముందు చెప్పాను, కొంతమందిని తన వాక్కు చేత ఆకర్షిస్తాడు, కొంతమందిని ఏ ఆకర్షణలైనా ముందు అవతల వ్యక్తిలో పడి ఫలించాలంటే ముందు అతడైతే చదును చేయబడాలి, మెత్తన చేయబడాలంటే వేరే మార్గం లేదు. శ్రమయే. ఏదో ఒక రూపేణ ఒకని మనసు నలిగితేనే లైన్లోకి వచ్చేది.
కాబట్టి ఆ విషయంలో కూడా దేవుడు జోక్యం చేసుకుంటాడట. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్లో రెండోది స్టార్ట్ అయింది అన్నమాట. అందరినీ ఆకర్షించగల శక్తి కలిగిన దేవుడు అందరిని ఎందుకు ఆకర్షించట్లేదు అంటే, ఉన్న వాళ్ళలో రెండు రకాల గొర్రెలు ఉన్నారు. ఒకటి దేవుని గొర్రెలు, రెండు దేవుని తిరస్కరించిన గొర్రెలు, దేవుణ్ణి కాదన్న గొర్రెలు. ఇక ఈ గొర్రెలు కాదు, మేకలు. అవి చంచల బుద్ధి కలిగినవి. లోకం మేకల గుంపు, సంఘము గొర్రెల గుంపు. అన్నిటిలోంచి డివైడ్ చేసుకుంటున్నాడు. అలా డివైడ్ చేసుకున్న మందంతటిని కూడా ఒక దగ్గర పోగు చేస్తున్నాడు, అదే సంఘము. ఇంకా పిలుస్తున్నాడు, టైం ఇచ్చాడు, ఆకర్షణ చూపిస్తున్నాడు, రారా బాబు అంటున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు. వీటితో పాటు దేవుడు వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నాడు అంటే శ్రమానుభవం ద్వారా కదులుతారేమో అని. మనం ఏం చేస్తామంటే, ఏమండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం, అయ్యా మా ఆయన అయ్యా మారట్లేదు దేవా, దర్శించు ఆయన, ఒక్కసారి దర్శించు ప్రభువా అని ప్రార్థన చేస్తావు. తాగుబోతాడనో లేకపోతే తిరుగుబోతాడనో 2-3 కుంపట్లు పెట్టాడనో ఏదో మొత్తానికి నీ బాధ నీది. ముందు అవి మారటం, ఆ కుంపట్లో ఆ త్రాగుడు తర్వాత సంగతి. ముందు నశించి నరకానికి పోతాడన్న భయం నీకుంది. కాబట్టి అట్లా కాదు నాయన, రక్షింపబడాలి, కాపాడబడాలి, మనోనేత్రాలు వెలిగించబడాలి, ఆత్మ రక్షింపబడాలని నువ్వు గోజాడుతున్నావు. ఎప్పుడైతే ఆ వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నావు, వాడు మారే రకం కాదు, వదిలేసే అనడం. నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తి కోసం, ఒక సమాజం కోసం, ఒక కులం కోసం, ఒక మతస్థుల కోసం, ఒక బంధువర్గం కోసం, ఒక ఇంటి వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తావో, వాళ్ళు దేవుని గురించి ఆలోచించే పరిస్థితులు వాళ్ళకి కల్పించడానికి దేవుడికి కదలటం మొదలు పెడతాడు వారి దగ్గర. అర్థమైందా? ఇలా అనడు, అనడు. అది సినిమాలో జరిగిద్ది. అనగానే వాడు వచ్చి కూర్చుంటాడు లైన్లో. అట్లా చేస్తే అన్ని రోబోలు, అట్లా చేయడు. ఆ వ్యక్తి ఏ విధంగా దేవుని గురించి ఆలోచించే పొజిషన్ ఉంటుందో ఆ పరిస్థితులు వానికి వచ్చేటట్టు చేస్తాడు. మన ప్రార్థనా ఫలం. ఇలా దేవుడు కదలాలంటే కూడా ప్రార్థన చేయాలి మనం. మన ప్రార్థనను ఆధారంగా చూపించి, అదిగో ఫలానా సమాజం మారాలని, అదిగో నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నేను ఆ సమాజాన్ని దర్శిస్తున్నా. ఫలానా కుటుంబంలో ఫలానా వాడు మారాలని, అదిగో భార్య ప్రార్థన చేస్తుంది, ఫలితంగా నేను వాడిని టార్గెట్ చేశా. ఇట్లా ఇక్కడ కాల్ చూపించి అక్కడ వర్క్ చేస్తాడు ఆయన. దేవుడికి అంత అవసరం ఏంటంటే, ప్రిన్సిపల్స్ని ఏర్పరిచిన దేవుడే వాటికి కట్టుబడి పనిచేస్తాడు. ఇది దేవుని పద్ధతి. తాను దేవుడైనంత మాత్రం ఎట్లా పడితే అట్లా ప్రవర్తించడు. తన స్వభావానికి విరోధంగా ఏదీ చెయ్యడు. ఇప్పుడు వినండి, దేవా కఠినుడుగా ఉన్నాడు నాయన, మూర్ఖుడుగా ఉన్నాడయ్యా, మారట్లేదయ్యా, నువ్వు ప్రార్థన చేస్తాను. లేదా భార్య, నా భార్య నాయన పేరుకి ఆడ మనిషే కానీ పెత్తనమంతా నా మీద ఆమె చేస్తుంది, తండ్రి నీకు స్తోత్రం నాయన, నన్ను అసలు ఏం నోరు తెరవనీయట్లేదు, ఆఖరికి నేను చర్చికి పోతే విడాకులు ఇస్తానంటుంది నాయన, నన్నే చెడగొట్టేటట్టుంది, ఈ మూర్ఖురాలిని మార్చయ్యా అని నువ్వు ఓ భర్తగా ప్రార్థన చేస్తావు. కొంతమంది అట్టు ఉంటారులే కొన్ని ఇళ్లల్లో. మిమ్మల్ని అంటలేదు నేను, మళ్ళీ మీరు నాకెళ్ళి అట్లా చూడబాకండి. కొన్ని కుటుంబాల్లో ఉంటుంది అట్లాంటి పరిస్థితి. వాళ్ళ సంగతి చెబుతున్నాను నేను. ఇప్పుడు భర్త చేస్తాడు ఆమెను మార్చయ్యా అని, భార్య కూడా చేసేది. కొంతమంది మూర్ఖులైన భర్తల గురించి భార్యలు కూడా ప్రార్థన చేస్తారు మార్చని. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, వాళ్ళ రక్షణార్థమై నీ ప్రార్థనా ఫలంగా వాళ్ళ క్షేమాన్ని కోరి వాళ్ళ రక్షణార్థమయ్యే శ్రమల్లోకి అనుమతిస్తాడు. ఇది మనం గ్రహించాలి. అన్యాయముగా అనవసరముగా దేవుడు నరులకు బాధనైనను విచారమునైనను కలుగజేయడని విలాప వాక్యముల్లో ఉంది. టైంపాస్ కోసం ఒకడు ఏడితే నవ్వుదామని ఒకడిని అగచాట్లో నెట్టడం దేవుడి తత్వం కాదు. దేవుడేం సైకో కాదు. ఆయన మంచి హృదయము కలిగిన కన్న తండ్రి, మమతామూర్తి, కరుణా సంపన్నుడు, సుగుణాల మూట దేవుడు. అలాంటోడు ఎందుకు ఇట్లా అనుమతిస్తున్నాడు? ఎందుకు కొంతమందిని శ్రమల్లో నెడుతున్నాడు అంటే, ప్రేమను బట్టే, రక్షణ కోసమే, మేలు కోసమే.
భార్య ప్రార్థన చేసిద్ది, నెలలు నెలలు చేసిద్ది, ప్రభా మాయనయ్యా అని మోకాళ్ళు వేసిద్ది. దేవుడు వర్క్ మొదలు పెడతాడు. మొదలు పెట్టగానే మళ్ళీ దేవుడు అవతల వాటికి పని మొదలు పెడతాడు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే, ప్రభా ఏం చేస్తున్నావు తండ్రి, అసలు నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా, నా భర్తకు అలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి తండ్రి, ఏం మళ్ళీ ప్రార్థన రివర్స్లో మొదలుపెట్టి. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా అమ్మా నువ్వేం అడిగావురా, ఆయన మార్చమని అడిగాను, మరి మార్చడానికి పని మొదలు పెట్టానమ్మా. మార్చమన్నాను కానీ మంచం ఎక్కిమన్నానా? కాదయ్యా సాగుకోవటం, కాళ్ళు ఇరగదీసి బెడ్ మీద ఎక్కించమన్నానా నేను? ఏంటి ప్రభా, ఒక్కొక్కడికి ఒక ట్రీట్మెంట్ ఉంటుందిరా, నీకు తెలియదమ్మా, నేను చేస్తా కదా, నీకెందుకు, నేను నమ్మనాయో వద్దు, నువ్వు నాకు ఆయన మారిన ముందుకు లేవాలి ప్రభా, ఆయన బాగుండాలి ప్రభా, సరిపో. చాలామంది ప్రార్థన ఒక రకంగా ఉంటుంది, దేవుడు పని మొదలు పెట్టగానే రివర్స్ ప్రార్థన మనమే చేస్తాం మళ్ళా. ప్రియులారా, ఇది నిజం. మీరు ఆలోచిస్తున్నారా? ఇంటి వాళ్ళని కదిలించమని మనమే అడుగుతాం, దేవుడు జోక్యం చేసుకొని వాళ్ళ హృదయాలను మెత్తన చేయటం ట్రై చేస్తే మళ్ళీ మనమే అడ్డుపడతాం. ఏడిచి మరి మనం ఒకటి గ్రహించాం, దేవుడు అన్యాయస్తుడు గాడు, నరులకు అనవసరంగా బాధనైనా విచారమునైనా కలగజేయడని మనం గ్రహించాం. వాక్యంలో ఉంది, చదువుతాం, కానీ మన గ్రహింపులో ఉండదు అది. దీనికి అనుగుణ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం, ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మంచి వాళ్ళనే కాదు, తేడా పడ్డ వాళ్ళని సైతం దేవుడు సేవ్ చేయటానికే ట్రై చేస్తాడు, సేవ్ చేయటానికే తన వంతు ప్రయత్నం తను చేస్తాడు. ఏ విధం చేతనైనా సృష్టింపబడినటువంటి ఒక వ్యక్తిని సేవ్ చేసుకుని తన దగ్గరకు లాక్కోవటానికి ట్రై చేస్తాడు ఆయన. అది దేవుని మంచి మనసు. మనకు అవతలో కొంచెం తేడా వచ్చినా వీడు పోతాడు, ఖచ్చితంగా నరకానికి పోతాడు అంట. మనకి ఇంకేం తలుపులు తాళం మన దగ్గరే ఉన్నట్టు, ఇక అవకాశం ఆ తాళం మనకి ఇస్తే ముందు వాడిని మనమే లాగేస్తాం నరకంలో, పోరా ముందు ఇంక ఉండకూడదు అని ఖచ్చితంగా డిసైడ్ చేస్తాం. వీడు ఖచ్చితంగా పోతాడు నరకానికి, ఏం ఖచ్చితంగా పోయింది నరకానికి అని మనం మనుషులు డిసైడ్ చేస్తాం. దేవుడు అంటాడు, నీకు మెంటలు వచ్చేట్టు అంటున్నావు, వాడు నా బిడ్డ, ఎట్లా వేసేది నరకానికి, ఎట్లనన్నా వాడిని సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా నేను అంటాడు ఆయన. దీనికి నిరూపణ నినివే పట్టణస్థుల విషయంలో యోనా తీరు మన తీరు అనమాట. ఇక దేవుడి స్పందన చూడండి. దుర్మార్గులైన నినివే పట్టణస్థులు నాశనం అయిపోవాలని యోనా కోరుకున్నాడు, కానీ దేవుడు కుడి ఎడమలో తెలియని 1,20,000 కంటే ఎక్కువ మంది పిల్లలు నా బిడ్డలు అన్నాడు దేవుడు. అన్యుల్ని ఎట్లా వదులుతాను యోనా, నీకేమి కారని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు నా బిడ్డలు, ఈ చేతులతో నిర్మించుకున్నానయా వాళ్ళని అంటున్నాడు. ప్రతి మనుషుని విషయంలో దేవుని హృదయం అలా ఉంటుంది. అందరూ మంచి క్రమంలోకి రావాలని కోరుకుంటాడు, కానీ అందుకోసం అందరి విషయంలో ప్రయత్నం చేస్తాడు, కానీ కొందరు మాత్రమే ఆయన వైపు తిరుగుతారు, కొందరు వారి మూర్ఖ దశలో అలానే ఆగిపోతారు. ఆయన ఆ మూర్ఖత్వాన్ని దొళ్ళగొట్టడానికి కూడా తన వంతు ప్రయత్నం చేస్తాడు. అయినా ఒకడు మారడం, ఇక చేయగలిగింది ఏం లేదు, ప్రయత్నం దేవుడు చేస్తాడు నీ ప్రార్థనా ఫలంగా. ఎంతమందికి అర్థమైంది? ప్రభువు చేసే సమస్త కార్యాలు ఏదో ఒక రూపేణ మనకి ఇబ్బందికరంగా అనిపించినవి సహా మన మేలు కొరకే ఉంటాయి. నీ ఇంటి వారికి శ్రమను అనుమతించాడని మహారోధంలో నువ్వు ఉన్నావు, కానీ దాని వెనక దేవుని ఆలోచన ఏంటో నువ్వు గుర్తుపట్టావా? నీ బంధువర్గంలో శ్రమను బట్టి నువ్వు కృంగిపోయావు, నీ పిల్లల విషయంలో సమస్యను బట్టి నువ్వు కృంగిపోయావు, కానీ దాని వెనక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో నువ్వు గుర్తుపట్టావా? దేవుడు అన్యాయస్తుడు కాడు, సమస్త చర్యలు న్యాయంగానే ఉంటాయి, మన మేలుకే ఉంటాయి, కానీ మనకు అర్థం కావు. ఒక ఊరిలో ఒక వ్యక్తి తోలే గుర్రం పోయింది. పోతే పొరుగువాడు అతని దగ్గరికి వచ్చి, అయ్యో నీ గుర్రం పోయిందా,
దీని విషయంలో నాకు చాలా విచారంగా ఉంది అన్నాడట. అంటే బాధగా ఉంది, నీ గుర్రం పోయింది కదా అని. వెంటనే ఇతను అన్నాడు, గుర్రం పోగొట్టుకున్నాడు, దాన్నేముంది, నేనే విచారపడట్లా, దీని వెనక ఏదో నా మేలే ఉంది అన్నాడంట. గుర్రం గల్లోడేమో గుర్రం పోయినందుకు నేనే బయటోడు విచారించాడు, పక్కోడు, నీ గుర్రం పోయింది, అయ్యో నాకు బాధగా ఉందంటే, గుర్రం కలిగిన వాడు ఏమన్నాడంటే, పోయింది ఏదో పోనీ, అదేదో నా మంచికే జరిగిద్ది అన్నాడట. బాగుంది, కరెక్ట్ పాయింట్ వాడాడు. కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రం మరో గుర్రాన్ని వెంటేసుకుని 2 గుర్రాలు కలిసి ఆయన దగ్గరికి వచ్చినాయి అంట. ఓ దేవునికి స్తోత్రం. వెంటనే ఇరుగు పొరుగులు వచ్చి, ఇది నిజంగా సంతోషం, నీ గుర్రం పోయింది అనుకున్నాం, కానీ నీ గుర్రం మరో గుర్రాన్ని వెంటేసుకొని వచ్చింది, ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం, ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందంటే, మళ్ళీ ఇతను అన్నాడట, ఏమో ఇది ఎందుకు సంతోషం అనుకోవాలా, దీని వెనక ఏదో నాకు ప్రమాదం ఉండొచ్చుగా అన్నాడు. అనుకున్నట్టుగానే 4 రోజుల తర్వాత ఆ వచ్చిన క్రొత్త గుర్రం ఈయన కొడుకు ఎక్కాడు. దాన్ని తోలుతా ఉన్నప్పుడు అది కొంచెం అక్కడిక్కడ చేసింది, వాడు కింద పడ్డాడు, కాలు ఇరిగింది. అప్పుడు మళ్ళా వచ్చి, నిజంగా నువ్వు ఉన్నట్టే జరిగింది, నిజంగా ఇది చాలా విచారం, ఇరుగు పొరుగులు, ఇది చాలా విచారం, నీ కొడుకు కాలు ఇరిగిపోయింది కదా అన్నారంట. మళ్ళీ వీడు అన్నాడంట, ఇది నేను విచారించాల్సిన విషయం కాదు, దీని వెనక ఏదో నా మంచి ఉంది అన్నాడంట. వీడో మెంటలోడరా నాయన, మేము అలా అంటే ఎలా అంటున్నాడు, ఇలా అంటే అలా అంటున్నాడు వీడు. నిజంగానే కొన్ని రోజుల తర్వాత వీడి కాలు ఇరిగింది, వీడు బెడ్ మీదే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ రాజ్యపు రాజు దుర్మార్గుడు, వాడు అనవసరంగా వీళ్ళని గెలిచుకుంటాడు, వాళ్ళు యుద్ధానికి వస్తారు, వీడికి ఉన్న సైన్యం చాలదు, ఊళ్ళో వాళ్ళందరినీ యుద్ధానికి రాండ్రా అంటాడు. వీడు చేసేది కొనుక్కొచ్చేది మంచిది కాదు, వీడు కొనుక్కొచ్చేది, వీడన్ని దరిద్ర పనులు చేస్తుంటాడు. వీడి మాటిని యుద్ధానికి యువతను పంపిస్తే వాళ్ళు పోయి చచ్చిపోతారు అక్కడ. వీడు యుద్ధానికి పోకపోతే ఊరుకోడు. ఇప్పుడు ఊళ్ళల్లోంచి యవనస్తులు తీసుకొని రావడానికి అన్ని ఊళ్ళల్లోకి నాయకుల్ని పంపాడు, సైన్యాధిపతుల్ని, సైన్యాన్ని. ఊళ్ళో అన్ని బాగున్న వాళ్ళందరినీ తీసుకొని పోయారు. వీడి దగ్గరకు వచ్చి ఇంట్లో చూస్తే వీడేమో కాలు కట్టేసుకొని, అర్థమైందా, వీడి కాలు పైకి లాగి కట్టుంది, ఎందుకంటే కాలు ఇరిగింది. వీడు పనికి రావడం నడబడేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఊరోళ్ళు వచ్చి, నిజంగా ఇది ఆశ్చర్యమే, మిగిలిన యవనస్తులు పోయారు, నీ కొడుకు మాత్రం కాలు ఇరగటం వల్ల క్షేమంగా ఉన్నాడు, ఇప్పుడు పోయిన వాళ్ళు ఉంటారో ఓడతారో తెలియదు, మీ వాడికి ఆ భయం లేదు కదా అన్నారంట. ఇప్పుడు ఇదేమనాలా, ఏం అల్లేలే, టెన్షన్ పడవాకండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిసారి నా మంచికి అన్నాడు, ఒక్కసారి మాత్రం దీనివల్ల నాకేదన్నా కీడుందేమో అన్నాడు, అది రాంగే. ఒక గుర్రం పోయి 2వ గుర్రం వచ్చింది కదా, 2 గుర్రాలు ఒక గుర్రం వెళ్ళి 2వ గుర్రాన్ని తెచ్చింది, ఇది నిజంగా నీ మంచికే అంటే, అవును నా మంచికే, దేవునికి స్తోత్రం అనాలి అక్కడ కూడా. ఏమో దీనివల్ల నాకు ఇబ్బంది ఏమో అన్నాడు. మనమైతే ఆ ఒక్క ముక్క కూడా అనకూడదు, సమస్తము నా మేలు కొరికే సమకూర్చి జరిగిస్తాడు నా దేవుడు. అది నా వ్యక్తిగత విషయంలో వచ్చినా, నా వారి విషయంలో వచ్చినా, నా జనాంగం విషయంలో వచ్చినా, నా ఇంటి వారిలో వచ్చినా, నా ఇరుగు పొరుగుల్లో వచ్చినా, నా ప్రభు అనుమతించే సమస్తము కూడా నా మేలుకే. అందులో మరణమున్నా సరే మేలుకే. ఎలాగో చెబుతా, ఇంక అయిపోయింది. ఇప్పుడు సంతోషంగా స్తోత్రం చెప్పండి, ప్రసంగమే అయిపోతుంది. ఇక గట్టిగా చెప్పలేదు మీరు, మీ బుర్ర మామూలు పని చేయట్లా, మహా షార్ప్గా ఉన్నారు మీరు. శాపానికి అప్పగించినట్టు ఉంటాడు, శాపం పెట్టినట్టు ఉంటాడు, శాపంలో నెట్టేసినట్టు ఉంటాడా? అందులో కూడా మన క్షేమం, మన భద్రత, మన రక్షణ, మన ఆశీర్వాదం దాగుంటుంది. కాకపోతే సూక్ష్మాన్ని మనం అర్థం చేసుకోలేక జుట్టు పీక్కుంటుంటాం, కానీ నిద్ర మాత్రలు మింగుతుంటాం, కానీ నిద్ర పట్టగా సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే అస్సలు ఇక ప్రతి నిత్యము ప్రతి ఘట్టంలో విశ్రాంతి ఉంటుంది.
సింపుల్గా చెప్తా. నీవు మన్ను నుండి తీయబడితివి గనుక తిరిగి మన్నైపోతావు అన్నాడు. అంటే ఏమర్థం? మంటిలో నుండి నిన్ను నిర్మించా. ఆదికాండము 3వ అధ్యాయము ఒక్కసారి చూడు, 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మన్నైపోతావు అన్నాడు. కింద ఏం చేశాడో చూడండి, 22వ వచనం చదువు. బైబిల్ తీయండి నాయన, 22వ వచనం చూడండి ఆయన. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనల్లో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. అంటే ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత ఉంటుందమ్మా ఆ మొక్క. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి అదమ్మా ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమును మళ్ళీ రాకుండా. 1, ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు అన్నాడు. 2, చూడండి, నంబర్ 1 శాపంలో ఏముంది? ముఖపు చెమట కార్చి ఆహారాన్ని తిందువు. అంటే అంతకుముందు ఆ పరిస్థితి లేదు. ఇక నుంచి నువ్వు పాపం ప్రవేశింపకముందు ముఖపు చెమట కార్చాల్సిన అవసరంలా, పాపం ప్రవేశించిన తర్వాత ముఖపు చెమట కార్చి ఆహారం తినాల్సి వచ్చింది. ఇది రూల్. ఇప్పటికి కూడా అది ఇప్పుడు కష్టపడి చెమటోడ్చి తినాల్సి వచ్చింది కదా, మనకి ఎట్లా అనిపిస్తుంది? ఇది శాప ఫలమేగా, లేకపోతే హాయిగా సుఖంగా తాపీగా తినేవాళ్ళం, అవునా? కానీ మీరు గమనించండి పెద్దలారా అందరూ కూడా, ముఖపు చెమట కార్చి నువ్వు ఆహారం తిందువు అన్నాడు కదా. పాపం ప్రవేశించక ముందు ఆ మాట అనలా, పాపం ప్రవేశించిన తర్వాత ఆ మాట అన్నాడు. దాని వెనక ఆంతర్యం ఏంటంటే, నువ్వు తిరిగి మంటికి చేరేంత వరకు నీ ప్రయాణం సజావుగా సాగాలి, కాస్తంత ప్రశాంతంగా నువ్వు మనుగడ సాగించాలంటే అంతకుముందులాగా హాయిగా కూర్చొని తినడానికి, సుఖంగా తినడానికి లేదు. ఇప్పుడు నీకు కష్టమే భద్రత, కష్టమే ఆరోగ్యం, కష్టమే నీకు ప్రయోజనం, శ్రమయే నీకు ఆధారం నీ బ్రతుకు కన్నాడు. ముఖపు చెమట గార్చి తిండి తినాలి అన్నాడు. అది శాపంగా ఉంది మనకి వాస్తవంగా, కానీ అందులో కూడా మన ఆరోగ్య రహస్యం పెట్టాడు ఆయన. మీరు సింపుల్గా గమనించండి, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం, నా చిన్నతనంలో వాళ్ళ డైలాగులు నేను విన్నాను. నా చిన్నతనంలో నేను వెట్టి చాకిరీ చేసుకుంటా ఉన్నాను, నా బిడ్డ కూర్చొని సంపాదించాలి, వాడు ఫ్యాన్ కింద కూర్చోవాలి. అప్పట్లో ఏసీలు లేవు అంతగా, కాబట్టి అందరూ ఫ్యాన్ కింద కూర్చొని జాబులు చేసేవాళ్ళు. అందుకని పెద్దోళ్ళ కోరికలు, నా కుమారుడు ఫ్యాన్ కింద కూర్చొని పైసలు సంపాదించాలి, వాడు సుఖంగా ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రులు అయితే మా వాడు ఏసీలో కూర్చొని సంపాదించాలంటారు. అందరూ ఏసీ పెట్టుకుంటున్నారు కాబట్టి. స్తోత్రం. మీరు ఎంతమంది కోరిక ఉందండి, నేను పడ్డ బాధలు నా బిడ్డ పడకూడదు, వాడు సుఖంగా చల్లటి గదిలో కూర్చొని పైసలు సంపాదించాలి అని కోరిక ఎంతమందికి ఉంది? అబద్ధాలు ఆడొద్దు. కొంతమంది చేతులు ఎత్తట్లేదు. అదిగో మీరు నన్ను మాయ చేయొచ్చు, దేవుడిని చేయలేదు నా చెప్పండి, కోరుకుంటున్నాను లేదు, యథార్థం చెప్పు. నేను ఎన్నో కష్టాలు పడ్డాను, రైట్. కానీ ఇక్కడ శాపంలోనేమో ముఖపు చెమట గార్చి తిండి తినాలి నువ్వు అన్నాడు. నువ్వేమో అసలు మా వాడికి చెమటే పట్టుద్దు, చల్లగా ఏసీలో కూర్చోవాలి అంటున్నావు. చల్లగా ఏసీలో కూర్చుంటే 30 సంవత్సరాల దగ్గర జాబ్ సంపాదించి 2-3 ఏళ్ళు చేసేసరికి పేషెంట్గా మారుతున్నాడు. ఆసుపత్రికి పోతే డాక్టర్ ఏం చెబుతున్నాడు తెలుసా? మార్నింగ్ వాక్ చేస్తావా నువ్వు అంటున్నాడు. లేదు సార్ చేయను సార్ అంటాడు. చేయిపో, మార్నింగ్ వాక్ చేయి అంటే
పొలంలో పంట పండించే రైతుకి చెప్పే అవసరంలా మొగపు చెమట కార్చి తింటాడు, ఆహారం మనం వండుకొని తినడానికి రెడీ చేస్తాడు. అది తినేవాడు సైతం ఏదో ఒక రూపేణ ముఖపు చెమట కారిస్తేనే వాడికి ఆరోగ్యం, లేకపోతే రోగమే. అర్థమైతే నువ్వు చెప్పు స్తోత్రం, గట్టిగా చెప్పు. అది ఏదో ఒక రూపేణ. దీనికోసం కొంతమంది పొద్దున్నే జిమ్కి వెళ్తారు. డే అంతా ఏసీ కింద కూర్చున్నా సరే కొన్ని గంటలు ఉదయం సాయంత్రం. స్త్రీలైనా సరే కొద్దిగా వాళ్ళు కాసేపు కొంతకాలం సుఖపడ్డారంటే ఊబకాయం స్టార్ట్ అయింది బాడీ. వెంటనే డాక్టర్ దగ్గరికి పోతారు. చిన్న చిన్న రోగాలు స్టార్ట్ అవుతాయి. అడుగుతారు ఏంటంటే వాకింగ్ చేయి, చిన్న చిన్న వ్యాయామాలు చేయని వాళ్ళు చెబుతారు. అట్లా చేయి ఇట్లా చేయని. అందులో మన బాడీ నుండి చెమట వచ్చేటువంటి పని ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి. ఇంకా కొంతమంది తెలివైన డాక్టర్లు అయితే పని మనిషిని తీసే అంటారు. స్తోత్రం. డాక్టర్ గారు ఏంటి, నీ మంచి కోసమేనమ్మా, బండలు నువ్వేతుడు, అంత నువ్వు అదనంగా అంత తింటున్నావు, అంత స్టాక్ చేస్తున్నావు, అంత బాడీ పెరిగిపోతుంది పర్వతంలాగా. కాస్త దాన్ని కొంచెం కొవ్వుని కాస్త మజిల్లాగా కండలాగా మార్చాలమ్మా. అమ్మా కాస్త నువ్వు కష్టపడమ్మా. అంట్లు నువ్వేదో బట్టలు మిషన్లో తీసేసి ఉతుకు. నా చిన్నతనాలు లేడీస్ ఎట్లుండేవాళ్ళు అనుకున్నా. నిజంగా పంపుల దగ్గర ఫైటింగ్ జరిగితే మామూలు ఫైటింగ్ కాదు, నీళ్ళ ట్యాంకీ, ఎండాకాలం నీళ్ళ ట్యాంకీల దగ్గర ఫైటింగ్లు, ఇంకా చిన్నప్పుడు పంపుల దగ్గర ఫైటింగ్లు, పోలీస్ స్టేషన్ నిండా అయ్యే కేసులు మొత్తం ఆడవాళ్లే. ఇత్తడి కాగులు ఇత్తడి బిందెలు తీసుకొని కొడితే మగోడు లేదు ఆడ మనిషి లేదు, పగిలిపోవాల్సిందే. అయినా సరే అంత దెబ్బతిని మళ్ళీ ఏమాగిద్దా. కోడి పందాలు గుర్తు వచ్చినాయి నాకు చిన్నప్పుడు అయితే. అసలు అవునా, మా బజార్లో బజార్ పంపులు. ఒరే నాయన, మామూలు ఫైటింగ్లు కాదు, సిరిసిరేసుకుంటారు బిందెలు. అసలు మంచి ప్రోగ్రాం జరిగేది అక్కడ. పురుషుల్ని కూడా అలా పట్టుకొని చొక్కా పట్టుకొని ఇసురు అవతల పడేసేవాడు. అంత స్టాండర్డ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడేం లేదు, పిల్లల్ని ఇట్నే పడుతున్నారు. ఉండటానికి ఒక్కొక్కళ్ళు 90 కిలోలు 100 కిలోలు తగ్గకుండా ఉంటున్నారు. దాదాపు కింట దాటితేనే మాట. పిల్లవాడిని ఇంటే పడుతున్నారు, కూర్చుంటే లేవలేకపోతున్నారు. ఎందుకని? నాగరికత పెరిగింది, సౌకర్యాలు పెరిగినాయి, వ్యాయామం తగ్గింది, రోగాలు పెరిగినాయి, బాడీ పెరిగింది, రోగాలు పెరిగినాయి. శరీరంలో కొవ్వు నిల్వలు ఎక్కువైనాయి, మజిల్ తక్కువైపోయింది, స్ట్రెంగ్త్ లాస్ అయిపోయింది. అది ఫైటింగ్ ఇప్పుడు రాజస్థాన్లో ఎక్కడ జరుగుతుంది. దేవుని స్తోత్రం. అంతకుముందు మన దగ్గర జరిగేది. ఇప్పుడు కొంచెం నీటి సమస్య పోయింది లేదు, రాజస్థాన్ ఆ ఏరియాలో జరుగుతుంది, ఎడారుల్లో. వదిలే తీసారా మన వాళ్ళు, మళ్ళీ ఇంటికి మేము మొదలు పెడతారు. ఎందుకు వచ్చింది గొడవ? ఏమండి, నేను చెప్పేది వాస్తవం కదా. అందుకని డాక్టర్లు ఏం చేస్తున్నారు, ఏదో రూపేణా కష్టపడమ్మా, అప్పనంగా సరుకుని స్టాక్ చేయటం కాదమ్మా, కాస్త ఖర్చు పెట్టమ్మా అని చెబుతున్నారు. ఇప్పుడు చెప్పండి, నీ ముఖము చెమట గార్చి ఆహారం తిందువంటే అది శాపమా, నువ్వు బతకడానికి అది క్షేమమా? ఇప్పుడు కొట్టాలి కదా చప్పట్లు. నీకు శాపంలో అనుమతించే వాటిల్లో కూడా